మీరు 80 నుంచి 85 సీట్లు వస్తాయి అంటున్నారు, మీ కాన్ఫిడెన్స్కి ఓకే. కానీ మీరు చాలా చోట్ల ఈ ఆన్సర్ రిజెక్ట్ చేశారు, సరిగ్గా చెప్పలేదు. కానీ మీరు ఆన్సర్ చెప్పే వరకు అడుగుతాను. మీరు 85 సీట్లు వస్తే క్రెడిట్ మొత్తం మీదేనా? పార్టీ సమిష్టి నిర్ణయం ఇవాళ సమిష్టి దాంట్లో మీ పాత్ర ఎంత? పిసిసి ప్రెసిడెంట్కి ఉండాల్సిన పాత్ర ఎంత? ఉంటుంది. 50%, మీరు 80%, ఎట్లానే 90%? వేసుకోండి. దానికి కొలబద్ద స్కేల్ పెట్టి నేను కొలవలేదు. ఏఐసిసి ప్రెసిడెంట్ ప్రచారం మీ మార్కులు ఎన్ని వేసుకుంటారు? రజనీకాంత్ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గారు చేసిర్రు, రాహుల్ గాంధీ గారు చేసిర్రు, ప్రియాంక గాంధీ గారు చేసిండ్రు, సోనియా గాంధీ గారు వచ్చిపోయినారు. రేపు సోనియా గాంధీ గారు ఒక వీడియో, ఆమె హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాలేకపోయినారు, రేపు వారు ఒక వీడియో రిలీజ్ చేస్తారు అప్పీల్ చేసుకుంటూ తెలంగాణకి. సిఎల్పి గారు పాదయాత్ర చేసిర్రు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కింద ప్రచారం చేస్తుండ్రు. మేము అందరము వివిధ పాత్రలు పోషించినాము. ఇప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు గారు ఒక అద్భుతమైన పాలసీ డాక్యుమెంట్ని ఇచ్చిన కాంగ్రెస్కి. సో మాది కలెక్టివ్ టీం. ఇప్పుడు క్రికెట్ టీం గెలిచింది అనుకో, క్రికెట్లో మనము వరల్డ్ కప్కి గెలిచినాం అనుకో, బౌలింగ్ చేస్తాడు బౌలింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు ఫీల్డింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు, వెనకాల కీపింగ్ చేస్తాడు కీపింగ్ చేస్తాడు. ఎవడొక్కడి వదిలేసినా కూడా గేమే ఎత్తిపోద్ది కదా. కప్ వచ్చినప్పుడు ఎవరిని పిలుస్తారు? కప్ ఎవరికి ఇస్తారు? వాడు డక్అవుట్ అయినా కూడా క్యాప్టెన్నే పిలుస్తారు కదా. క్యాప్టెన్ ఆటలో డక్అవుట్ అయితే కూడా వాడినే పిలిచి కప్ ఇస్తారు. సో న్యాచురల్గా ఈ రాష్ట్రంలో ఏది ఎట్లా ఆట నియమం అయితే అదే. ఒకవేళ మీరు మారుస్తా అంటే మీ ఇష్టం. సో సీఎం పదవి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి రేవంత్ రెడ్డికి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వస్తుంది. అది ఎవరికి ఇస్తారనేది దాన్ని కూడా మళ్ళీ వచ్చినప్పుడు ఇది కూడా అదే వస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే రివార్డు వేరు, రిస్క్ వేరు, రికగ్నేషన్ వేరు. రికగ్నేషన్ వస్తుంది, రివార్డ్ అనేది మళ్ళీ పార్టీకి ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఎమ్మెల్యేలను కూర్చోబెట్టడం, సిఎల్పి మీటింగ్ చేయడం, సిఎల్పి లీడర్ని ఎన్నుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్. మీకు మీరు క్లెయిమ్ చేసుకోగలుగుతారా, ఎస్ ఐఎమ్ డిజర్వింగ్, ఈ పర్సన్ నేను డిజర్వింగ్ పర్సన్? నేను బాధ్యతాయుతమైన పిసిసి అధ్యక్షుడు పదవిలో ఉన్నాను కాబట్టి బహిరంగంగా ఇట్లాంటివి చెప్పడానికి నాకు అనుమతి లేదు. కానీ నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే దానికి పాయింట్ ఉంది. రేవంత్ రెడ్డికి పరిపాలనా అనుభవం లేదు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తప్ప, ఎంపీ తప్ప మంత్రి పదవి చేయలేదు, అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. సడన్గా ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డికి గనక సీఎం పదవి ఇస్తే అడ్మినిస్ట్రేషన్ చేయలేక వైఫల్యం అవుతారు. కాబట్టి సేఫ్ సైడ్ అతను దూరంగా పెట్టండి అని ఆలోచన చేసేవాళ్ళు విత్ ఇన్ ద కాంగ్రెస్లోనే కనిపిస్తున్నారు. నాతో కూడా చాలా మంది డిస్కస్ చేశారు. ఉండొచ్చు, తప్పలేదు వాళ్ళ ఆలోచన. కానీ ఇందిరాగాంధీ గారు ఏ అనుభవంతో ప్రధానమంత్రికి ఇంత అద్భుతమైన పాలనని ఇచ్చి దేశాన్ని బలోపేతమైన దేశంగా ఏర్పాటు చేసి యుద్ధంలో పాకిస్తాన్ ఓడగొట్టి బంగ్లాదేశ్ను విడగొట్టి ప్రపంచంలోనే ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుంది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన పైలట్ డైరెక్ట్గా వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇండియాకి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసిండు. 18 ఇయర్స్ ఓటే ఇచ్చిండు. 21 ఇయర్స్ నుంచి 18 సంవత్సరాలకు మార్చిందే రాజీవ్ గాంధీ గారు. ఎంత అద్భుతమైన పరిపాలనను తీసుకొచ్చిండు. ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ళ వయసులో షష్టి పూర్తి చేసుకొని చక్కగా ప్రజలలోకి వచ్చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు కూడా ఆయన గురించి మనం చర్చించుకుంటున్నాం. సో వీటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు?